హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గా కిచెన్. ఆర్గానిక్ పసుపు కొమ్మల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా గ్రో చేసుకోవాలి, అందానికి మరియు ఆరోగ్యానికి మెలిమెలిమెరిసే చర్మం కోసం ఈ పసుపు పొడిని ఇంట్లోనే ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ పసుపు మొక్కల్ని అల్లం జాతికి చెందిన మొక్కగా కూడా చెప్పుకోవచ్చు. ఇది కూడా ఫ్లవరింగ్ ప్లాంట్. ఈ పసుపు మొక్కకు పూసే పూలు చాలా అందంగా ఉంటాయి. చూడటానికి కూడా మంచి డెకరేటివ్ ప్లాంట్ లాగా ఉంటుంది. వీటి ఆకుల్లో కూడా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ పచ్చి పసుపుని మనం ఇంట్లోనే గ్రో చేయాలనుకున్నప్పుడు సమ్మర్ సీజన్ ఈజ్ ద బెస్ట్ ఫర్ గ్రోయింగ్. వేసవిలో కొన్ని పచ్చి పసుపు కొమ్మల్ని తీసుకొని పాట్ మిక్స్లో వేసుకొని డైలీ వాటర్ అందిస్తూ ఎండ బాగా తగిలే చోట ఈ టబ్ని అరేంజ్ చేసుకుంటే 1 మంత్లో మొలకలు వస్తాయి. వీటి కోసం బిగ్ సైజ్ టబ్స్ని అరేంజ్ చేసుకోవాలి, లేదా కింద ప్లేస్ ఉన్నవాళ్ళు భూమిలోనే డైరెక్ట్గా నాటుకోవచ్చు. బిగ్ సైజ్ టబ్స్లో 2-3 కొమ్ముల్ని నాటుకుంటే మొక్కలు చాలా హైట్గా గ్రో అవుతాయి, చాలా హెల్తీగా ఉంటాయి. మొక్కని నాటుకున్న తర్వాత 6 to 8 మంత్స్ డైలీ కేర్ తీసుకుంటూ ఉంటే 8th మంత్ తర్వాత ఈ ఆకులు బాగా ఎండిపోయిన తర్వాత మట్టి అంతా వంపేసి పచ్చి పసుపు కొమ్మల్ని ఇంట్లోనే క్లీన్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని పౌడర్ని తయారు చేసుకోవచ్చు. బాగా ఎండ తగిలే చోట ఈ టబ్ని అరేంజ్ చేసుకొని మంత్లీ ఫెర్టిలైజర్ని అందిస్తూ అప్పుడప్పుడు పెస్ట్ కంట్రోల్ చేసుకుంటూ ఉంటే మొక్కలు చాలా హెల్తీగా గ్రో అవుతాయి. బాగా ఎండిన పసుపు ఆకును తీసుకొని దాన్ని కొంచెం వాటర్లో యాడ్ చేసుకొని బాగా మరిగించి ఆ లిక్విడ్ని డైల్యూట్ చేసి కూడా పెస్ట్ కంట్రోల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. గార్డెన్ అంతా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కర్క్యూమిన్ ఎక్కువగా ఉండే ఈ పసుపుని డైలీ వంటల్లో యూజ్ చేసుకోవటం వలన రకరకాల డిసీజెస్తో ఇది ఫైట్ చేసి మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. ఈ పసుపు కొమ్మల్ని బాగా క్లీన్ చేసుకొని కట్ చేసి బాగా ఎండ తగిలేటట్టుగా చూసుకొని పీసెస్ లాగా చేసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని జల్లించి పౌడర్ లాగా బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు. దీని వాసన కొంచెం ఆవాలు, మిరియాలు మిక్సీ పట్టినప్పుడు వచ్చే స్మెల్కి ఈక్వల్గా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న పసుపు కొమ్మల్ని బాగా క్లీన్ చేసి కట్ చేసి పేస్ట్ లాగా చేసుకొని ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పసుపు ఆకులను కూడా బాగా క్లీన్ చేసుకొని కట్ చేసి పేస్ట్ లాగా చేసుకొని అందులో కొంచెం చందనం యాడ్ చేసుకొని దానికి కొంచెం ఆముదాన్ని కలుపుకొని బాగా పేస్ట్ లాగా చేసుకొని ముఖానికి అప్లై చేసుకున్నా కూడా ముఖం పైన ఉన్న నల్ల మచ్చల్ని తొలగిస్తుంది. దగ్గు జలుబుతో బాధపడేవారు పాలల్లో కొంచెం పసుపు పొడిని యాడ్ చేసుకొని బాగా మరిగించి చల్లార్చి తాగితే దగ్గు జలుబు నుండి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. పచ్చి పసుపు కొమ్మల్ని బాగా క్లీన్ చేసుకొని బాగా తడి లేకుండా ఆరబెట్టుకొని పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ సన్నటి ముక్కల్ని హనీ అంటే తేనె డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకొని అప్పుడప్పుడు తింటూ ఉంటే ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది. పచ్చి పసుపు కొమ్మలకి పైన తోలుని తీసేసి ముద్దలాగా చేసుకొని చిన్న చిన్న మాత్రలాగా అంటే ట్యాబ్లెట్స్ లాగా ముద్దల్లాగా ఉండల్లాగా చేసుకొని బాగా ఎండ తగిలేటట్టుగా చూసుకొని బాగా డ్రై అయిన తర్వాత వీటిని స్టోర్ చేసుకొని అప్పుడప్పుడు యూజ్ చేసుకోవచ్చు. హిందూ ధర్మంలో పసుపుకి ప్రత్యేకమైన స్థానం ఉంది. హల్దీ ఫంక్షన్ అని రకరకాల పూజలప్పుడు కూడా పసుపుని గుమ్మాలకు రాసి యాంటీవైరల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండే ఈ పసుపుని ఎక్కువగా యూజ్ చేయమని చెప్తారు. Please subscribe to Orga Kitchen and like, share and make a comment. Please share as many as possible people's groups so that YouTube forwards this video. Please support me.